శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. రామ్ గారు, మనం గత వీడియోలో సెక్స్ ఎడ్యుకేషన్ ని పేరెంట్స్ ఎలా చెప్పాలి అనేది మీరు చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు ఒక చదువుకునే టైంలో పేరెంట్స్ ఎంత ఇంపార్టెంట్, ఫ్రెండ్షిప్ కూడా అంత మెయిన్ రోల్ ఉంటుంది. రైట్. సో మంచి ఫ్రెండ్షిప్ అనుకోండి, పిల్లల ఫ్యూచర్ సూపర్ ఉంటుంది. బ్యాడ్ ఫ్రెండ్షిప్ అనుకోండి, కొలాప్స్ అయిపోతుంది. సో నిజంగా వీళ్ళని తప్పు చేసే ఫ్రెండ్స్, తప్పు చేసే వాళ్ళని ఈవితల పర్సన్ ఎంకరేజ్ చేస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అసలు ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉండాలి? మనం స్కూల్లో డెవలప్ అయ్యే ఫ్రెండ్షిప్, మన స్కూల్లో జరిగే ఈ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో చూడండి, అది ఇట్ ప్లేస్ అ కీ రోల్ అండి. యాక్చువల్గా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అది. ఎందుకనంటే ఈ నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ లేకపోతే పాజిటివ్, అసలు ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడానికి ఒక మేజర్ ఏజ్ ఏంటిది అని అంటే ప్రైమరీ స్కూల్ అండ్ హై స్కూల్, ఈ రెండు. సో స్కూలింగ్ లో జరిగే ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో, అంటే మన సర్కిల్ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో, అది చాలా గ్రేట్ ఇంపాక్ట్ ఉంటుంది చెప్పాలని అంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అసలు ఎలా నేర్చుకుంటారు కిడ్స్, అసలు ఫ్రెండ్షిప్స్ తోటి ఎలా ఇదవుతుంది అనేది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. రీసెంట్ గా నేను ఒక వీడియో చూసాను. దాంట్లో ఏంటంటే ప్రాబబ్లీ వాళ్ళు ఒక 8th క్లాస్ 9th క్లాస్ ఉంటారండి. ఇద్దరు అమ్మాయిలు స్కూల్ యూనిఫామ్ వేసుకొని ఒకటే బండి మీద వెళ్ళి, అందులో ఒక అమ్మాయి కార్లో ఆల్రెడీ ఇంకొక అబ్బాయి వెయిట్ చేస్తూ ఉంటే, ఈ అమ్మాయి కార్లోకి వెళ్ళి ఒక 10 minutes టైం స్పెండ్ చేసి, ఆ తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి బయటకు వచ్చి అదే స్కూటీ, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఏవైతే డ్రాప్ చేశారో ఆమె, ఈ అమ్మాయి కార్లో ఉన్నంతసేపు ఆ అమ్మాయి కార్ బయట కాపలా కాసి, మరి ఆ 10 minutes అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ వాపస్ తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు నిజంగా చూడండి, ఇదే సినారియో తీసుకుంటే కనుక, ఆ అమ్మాయికి నేను ఇట్లా ఒక అబ్బాయిని కలవడానికి వెళ్తున్నాను కార్లోకి అని అంటే, అరే ఇది సేఫ్ కాదే, ఇది మంచిది కాదు, నేనైతే నీకు హెల్ప్ చేయను అని కనుక అమ్మాయి అని ఉంటే కనుక మేబీ ఆ ఇన్సిడెంట్ జరుగుండకపోయి ఉండొచ్చు. బేసిక్గా ఏంటంటే ఆ ఫ్రెండ్షిప్ అనేది కూడా ఇంపార్టెంట్. టు టెల్ అస్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, ఆ ఫ్రెండ్షిప్ కూడా ఇంపార్టెంట్. నేను ఏదో చేద్దామన్నాను, సరే చేసేద్దాం అనే వాళ్ళకంటే కూడా అది కరెక్ట్ ఆర్ రాంగ్గా అనలైజ్ చేసి మనల్ని కరెక్ట్ చేసే వాళ్ళు కూడా మన చుట్టుపక్కల ఉన్నారనుకోండి, ఆర్ మనం కనుక కరెక్ట్ చేస్తే వినే వాళ్ళు ఉన్నారనుకోండి, దెన్ దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్. సో అలాగే ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ అందుకని ఇంపార్టెంట్ అని అంటున్నాం. ఇప్పుడు కొందరు ఉంటారు, వాళ్ళు ఏంటంటే చదివే టైంలో కూడా, ఇప్పుడు ఏదైనా అసైన్మెంట్ చేసేటప్పుడు చదివేటప్పుడు కొందరు కాంపిటీషన్ పెట్టుకుంటారు అనమాట. ఏంటంటే ఎవరు ఫస్ట్ అసైన్మెంట్ కంప్లీట్ చేసుకుంటారు చూద్దామా అని, ఇలాంటివి ఉంటాయి. సో అసైన్మెంట్ ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తారు చూద్దామా అనే టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఆబ్వియస్లీ నేను ఏంటంటే ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై స్పీడ్. సో నా ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది, స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది, అన్నీ ఉంటాయి. అలా కాకుండా పద్దాకి ఇంకా ఉత్తముచ్చట్లు చెప్పుకుంటా టైం పాస్ చేసే వాళ్ళతో నేను ఉన్నాను అనుకోండి, ఆబ్వియస్లీ ఐ విల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్. లైక్ నేను అసైన్మెంట్ పక్కన పెట్టి మాటలు చెప్పుకుంటూ కూర్చుంటాను అంతే అక్కడ. సో అలా స్కూలింగ్ లో ఏదైతే నెట్వర్క్ డెవలప్ అవుతుందో, దట్ విల్ షేప్ అప్ యువర్ ఫ్యూచర్, దట్ విల్ హ్యావ్ అ గ్రేట్ ఇంపాక్ట్. తర్వాత మనం మార్చుకోవాలనుకున్నా మన మనస్తత్వాలు ఇవన్నీ మారవండి. ఇప్పుడు కొందరు ఉంటారు, మన అందుకనే అంటారు చిన్నపిల్లలకి రీడింగ్ హ్యాబిట్స్ అవన్నీ ఇంపార్టెంట్ అనేసి. మనము అసలు పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్తున్నారు అని అంటే, అంటే యాజ్ పేరెంట్స్ మనం చేయాల్సింది ఏంటిది అని అంటే, ఎవరితో ఆడుకుంటున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, వాళ్ళ ఒక థాట్ ప్రాసెస్ ఎట్లా ఉన్నాయి, ఏం ఆటలు ఆడుతున్నారు సరే ఆటలు ఏం ఆటలు ఆడుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ యునో మెనీ టైమ్స్ మనం చూస్తూ ఉంటాం మనము, ఏంటంటే వాళ్ళు కొన్ని సిల్లీగా ఆడుతూ ఉంటారు, కొన్ని ఆ సిల్లీవి అండ్ ఆల్ ఇట్ ఈస్ ఫైన్. కొన్ని ఏంటంటే కొన్ని డేంజరస్గా ఆడుతూ ఉంటారు, కొన్ని ఏమో వాళ్ళు మరీ చీప్గా కొన్ని చేస్తూ ఉంటారు అనమాట, ఆటలు ఆడుతూ ఉంటారు. సో మనం గనక నిఘా పెట్టలేదు అనుకోండి, వీళ్ళు ఏంటంటే అలాంటి యాక్టివిటీస్కి వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. ఇన్వాల్వ్ అయిపోయి ఇన్ వే చెప్పాలంటే దే గెట్ యూస్ టు ఇట్ అండ్ దే కమ్ అప్ విత్ అ లాట్ ఆఫ్ నెగటివ్ ఇదనమాట. సో అందుకనే స్కూలింగ్ అప్పటి నుంచే మనం చూడాల్సింది ఏంటిది అని అంటే, అసలు వాళ్ళు ఎవరితో ఎక్కువ తిరుగుతున్నారు. డైలీ అడగండి మీరు, నీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు, ఏం చేశారు మీరు ఇవాళ. ఈ క్వశ్చనింగ్ లేదనుకోండి, మనకు అర్థం కూడా కాదు అసలు వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు ఏంటి అనేసి. వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఒక 10 మందితో తిరుగుతుండొచ్చు, కానీ నీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు అంటే 2-3 పేర్లు చెప్తారు వాళ్ళు. మనం 2-3 మీద ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. ఓకే 2-3,
ఎందుకు ఇష్టం వాళ్ళు నీకు, సో ఈ రీజన్స్ వల్ల ఇష్టం, మీరు ఏం చేస్తారు నాకు కలిసిన ప్రతిసారి మీరు ఏం చేస్తారు, మేము ఇవి చేస్తాం. సో చిన్నప్పటి నుంచి ఆ ప్రోబింగ్ ఉండి ఎస్ గ్రేట్ హ్యావ్ ఫన్ నాన్న అనేసి, లేదా అలా ఏమైనా తప్పు చేస్తున్నారు అనుకోండి అది అలా చేయకూడదు నాన్న మీరు ఇది ఇలా చేయాలనేసి ఆ కరెక్షన్ అనేది అట్లీస్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో ఈ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, ఈ ముగ్గురు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది మనకు అక్కడ అర్థమైపోతుంది మనకి. సో వాళ్ళ మీద ఫోకస్ చేసి మనం అడుగుతూ ఉండాలి, మీకు ఎందుకు ఇష్టము, ఏం యాక్టివిటీస్ చేస్తారు మీరు కలిసినప్పుడు. సో ఇలాంటి ప్రోబింగ్ అనేది రెగ్యులర్గా చేసామనుకోండి మనకి ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న డైలీ బేసిస్ అనేసి. ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నారు అంటే కరెక్షన్ చేసుకునే స్కోప్ ఉంటుంది బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్. సో అండ్ ఆల్సో మనకు ఒకవేళ వాళ్ళు రాంగ్ సెట్ ఆఫ్ పీపుల్ తోటి కనుక ఇంటరాక్ట్ అవుతున్నారని తెలిస్తే వీ కెన్ టెల్ దెమ్ దట్ యునో దిస్ ఇస్ నాట్ ద రైట్ కంపెనీ, డోంట్ ట్రై, అంటే వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేయొద్దు, ఇలాంటి వాళ్ళతో టైం స్పెండ్ చేయనే ఒక కరెక్షన్ కనుక మనం ఎర్లీగా చేసామనుకోండి ఆ సోషల్ సర్కిల్ కూడా పర్ఫెక్ట్ గా ఫామ్ అవుతుంది అండ్ వాళ్ళకి ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో మీరు అన్నట్టు ఏంటి అంటే పేరెంట్స్ అనేది చాలా అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్, పేరెంట్స్ అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. అబ్సల్యూట్లీ అండి. మనం ఇంతకు ముందు జనరేషన్ లాగా లేదు. ఇంతకు ముందు ఏంటంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ పేరెంట్స్ అంత ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు కాదు. లైక్ యూనో ఎవరితో తిరుగుతున్నావు, ఫీజులు కట్టే వరకే వాళ్ళ బాధ్యత, అంతే. కాకపోతే ఏంటంటే వి యూస్ టు లెర్న్ ది హార్డ్ వే. అంత మనకి అంత నెగటివిటీ అంత ఎక్కువ లేదు అప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే కరెంట్లీ సొసైటీలో చాలా నెగటివ్ ఫినామినాస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు డ్రగ్స్ అవ్వచ్చు, సెక్స్ అవ్వచ్చు, వేరియస్ అదర్ థింగ్స్ ఉన్నాయండి ఇప్పుడు. సో ఇంత నెగటివిటీ ఉన్న సొసైటీలో ఖచ్చితంగా సర్వేలెన్స్ ఆన్ అవర్ కిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. వెల్కమ్.